V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా ఈరోజు విజయ ప్రెస్ క్లబ్లో నర్సులకి సన్మాన కార్యక్రమం చేసిన బివి రామ్, ముఖ్య అతిథిగా కందుల నాగరాజు. కొంతమంది అన్నట్టు మేము ఎన్నుకునే వృత్తిలో ఉన్నాం. ఈ నర్సెస్ వృత్తికి మేము ఇష్టపడి వచ్చాం కాబట్టి ఈ నర్సెస్ వృత్తికి మేము ప్రతిరోజు ప్రతి క్షణము మేము న్యాయం చేస్తున్నాం. ఈ ప్రొఫెషన్లోని వైద్య వృత్తిలోని వైద్య సేవ అందించి ఎంతోమంది మరణించారు. అటువంటి వారి ఆత్మలన్నిటికీ శాంతి కలగాలని జీవిస్తూ ఎంతోమంది రిటైర్ అయిపోయి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ నాతో వైద్య వృత్తిలో ఇంకా కొనసాగుతున్న వారిని దీవిస్తూ ఇంకా రాబోతున్న వారందరినీ కూడా నేను స్వాగత పలుకుతూ ఈరోజు ఈ యొక్క నర్సెస్ దినోత్సవాన్ని సంతోషంగా గడుపుతున్నాం. మరి ముసిలు ఉన్నాయి, అవి మా లీడర్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. ముఖ్యంగా భద్రత లేదు, నైట్ డ్యూటీస్ చేస్తున్నప్పుడు భద్రత లేదు, ఒక్కొక్కరే సింగిల్గా చేస్తారు. ముఖ్యంగా పిహెచ్సిలోని ఇద్దరిద్దరు ముగ్గురు స్టాఫ్లో ఒక మినిస్టర్ వస్తున్నారు అనుకోండి, పైనుండి ఫ్లైట్ వెళ్తే ఇద్దరు అంబులెన్స్లో ఒక నర్సు ఉండాలి. ఇంకా ఎండాకాలంలోని ఈ సన్ స్ట్రోక్ వచ్చేస్తే ఇంకా రాబోతున్న వాటికి కూడా అయింది కదా క్లోజ్ చేసి రేపు చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ మాకు అలా జరగదు. ఆపరేషన్ సాయంత్రం 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 10, 11 అయినా వైద్య వృత్తిలో నర్సులు తమ పాత్ర పోషిస్తూనే ఉంటున్నారు. కానీ ఈ మధ్య రోజుల్లో కొంతమంది పత్రికలు వాళ్ళు ఆ మనసులో చాలా బాధతో చేసుకుంటున్నాం. అది ఒక సీరియల్లో ప్రతిరోజు పేపర్లో వేసి వాళ్ళు టీఆర్పీ పెంచుకోవటానికి నర్సులు పని చేయట్లేదు, హెడ్ నర్సులు పని చేయట్లేదు అనేసి కేజీహెచ్లో ఒక రూమర్ వచ్చింది. కానీ వాటన్నిటికీ మేము ధైర్యంగా ఎదుర్కొంటున్నాము, సేవ చేస్తున్నాం. 62 సంవత్సరాల వయసు పెంచేశారు పడుకోకుండా. ఒక్కరోజు నిద్ర, 5 రోజులు అనారోగ్యం. అలాంటిది నెల రోజులు నైట్ డ్యూటీస్ చేయాలి ఎంత వయసు వచ్చేసినా. మరి ట్రాన్స్ఫర్స్ విషయంలోనే అంతే, ఎంతెంత వయసు వచ్చేసినా కూడా ట్రాన్స్ఫర్ చేయాలి, చేస్తున్నారు. ఇవన్నీ కూడా మా అంటే నర్సెస్ డే, ఇంటర్నేషనల్ నర్సెస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే మిస్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అంటే మీకు ఐడియా ఉంది, ఆమె May 12th జన్మించారు కాబట్టి ఆమె బర్త్డేని నర్సెస్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇలాంటి రోజు మమ్మల్ని అందరినీ ఐడెంటిఫై చేసి మమ్మల్ని గ్యాదర్ చేసి ఒక సెలబ్రేషన్ చేస్తున్నారు. ఇలా ఐడెంటిఫై చేసి ఎంకరేజ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నర్సెస్ డేని కూడా ఇలా ఎంకరేజ్ చేయండి, నర్సెస్ని కూడా ఎంకరేజ్ చేయండి. ఈరోజు ఇంటర్నేషనల్ నర్సెస్ డే చేయడం చాలా తెలివిశక్తి, చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే రాజకీయ నాయకులు పని చేస్తారో లేదో తెలియదు, కానీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కానీ స్టాఫ్ నర్సులు, హెడ్ నర్సులు వాళ్ళు కమిట్మెంట్తో పనిచేస్తారు. దే ఆర్ ద రియల్ వారియర్స్ మనం చేస్తున్నారు. ఈరోజు రామ్ చేస్తున్న ఈ దండయాత్ర ప్రజాప్రతినిధుల మార్పు రావాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం తప్ప మాకు ఎవరి మీద వ్యక్తిగత ప్రతీకారం కానీ ద్వేషం కానీ లేదు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఇట్ ఇస్ షేమ్ ఆన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నాడు కరోనా టైంలో ఆ రోజు ఎంతో కష్టపడి రాత్రనగా పగలనగా కుటుంబాలు వదులుకొని, బిడ్డలు వదులుకొని, తల్లిదండ్రులు వదులుకొని, భర్తలు వదులుకొని ప్రజల కోసం కరోనా టైంలో పనిచేశారు. వాళ్ళని మనం కోవిడ్ వారియర్స్గా వర్ణించాం. అంటే మాటలు చెప్తున్నాం తప్ప చేతలో ఏ ప్రభుత్వం కానీ ఎవరు కానీ చీట్లు మనం చేస్తున్నారు. ఇట్ ఇస్ షేమ్ ఆన్ ద హెల్త్ మినిస్టర్. ఈరోజు ఇంటర్నేషనల్ నర్సెస్ డే అయినప్పుడు ఇది ప్రభుత్వం, ఆ కన్సర్న్ మినిస్టర్ హ్యాస్ టు టేక్ ద పార్ట్. ప్రతి జిల్లాలోనే చెయ్యాలి. ఇది మన బాధ్యత, మన బాధ్యత విస్మరిస్తున్నాం. అంటే ఎంతసేపు కలెక్షన్లకి, సెటిల్మెంట్లకి దీనికి ఇస్తున్నాం తప్ప నిజమైన వారియర్స్కి ఎక్కడ గుర్తిస్తున్నా అడుగుతాను. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, ఇకపైన ఈ తప్పు జరగకూడదు. ప్రతి సంవత్సరం May 12th ఇంటర్నేషనల్ నర్సెస్ డే రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. జిల్లా కలెక్టర్లు ఏం చేస్తూ అడుగుతారు. ఇట్ షేమ్ ఆన్ ద జిల్లా అడ్మినిస్ట్రేషన్. ఈవేళ ఒక నర్సెస్ చేస్తున్నకి కనీసం సన్మానం సత్కారం చేయనప్పుడు మీరు దేనికి పనికొస్తే అడుగుతారు. అంటే జనాలు పీడించడానికి మాత్రం మీరు ముందున్నారు తప్ప మంచిగా చేయడానికి ముందుంటలేదు. మారాలి, ఇంకా మారాలని చెప్పి ప్రభుత్వం మరోసారి కోరుతున్నాను. దానికి డెఫినెట్గా ఉషా రాణి గారిని హెడ్ నర్స్ కేజీహెచ్, అలాగే వై శారదమ్మ గారి హెడ్ నర్స్ కేజీహెచ్, వి హైమావతి దేవి స్టాఫ్ నర్స్ కేజీహెచ్, వి సీతారామలక్ష్మి స్టాఫ్ నర్స్ కేజీహెచ్ నేను తక్కువ టైంలో పిలిచినా సరే నా ఆహ్వానం మంది వచ్చినందుకు ముఖ్యంగా అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే రామ్కి ఒకటే తెలుసు, మంచి చేయటం తప్ప చెడు చేయటం మొదలు పెడితే
ఎవరు ఉండరు. అంతలా ఇప్పుడు దాకా నేను ప్రభుత్వం టైం ఇచ్చాను. సో డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఈరోజు సాయంకాలం లోపల ప్రెస్ మీట్ పెట్టి ఈ తప్పును రెక్టిఫై చేసి ఇకపై ఈ తప్పు జరగదు. స్టాఫ్ నర్సెస్ ఇంటర్నేషనల్ నర్సెస్ డే ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఘనంగా చేస్తారని చెప్పి సాయంకాలం లోపల ప్రకటిస్తారని చెప్పి తెలుగు విషయం ఆశిస్తూ వీళ్ళందరికీ సన్మానం చేయబోతున్నాం. మే 12న జన్మించారు ఇటలీలోని. ఆగస్టు 13, 1910లో ఆవిడ మరణించారు. ఈ మధ్యకాలంలో ఆవిడ ఇంటి వాళ్ళతో వ్యతిరేకంగా ఈ నర్సింగ్ విద్యని ఎన్నుకొని ఆవిడతో పాటు ఒక 33 మంది బృందంతో పాటు ఆవిడ నర్సింగ్ 1854లోని క్రిమియన్ వార్ అనే యుద్ధం వచ్చింది బ్రిటిష్ వారికి అనుబంధ సైనికులకి మధ్య. ఆ యుద్ధంలో గాయపడిన వాళ్ళందరికీ ఆవిడ చిరుదీపంతోనే నైట్ టైం అని అక్కడ శానిటేషన్ బాగోకపోయినా అక్కడ పరికరాలు లేకపోయినా ఆవిడ ఆ బృందంతో పాటు ఆవిడ అందరికీ సేవలు అందించింది. ఆవిడ స్ఫూర్తితోనే ఇప్పుడు మేమందరం కూడా ఈ నర్సింగ్ విద్యను తీసుకొని ఆవిడ స్ఫూర్తితోనే అదే ఉత్సాహంతోని అదే బర్త్డే జరుపుకుంటున్నాం. అందరూ కేజీలో కూడా జరుపుతున్నారు. అందరికీ కూడా ఫాదర్ నైటింగేల్ శుభాకాంక్షలు, బర్త్డే శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. సీతారామలక్ష్మి గారు ఓకే సార్. నాగరాజ్ గారు 2 నిమిషాలు. ముఖ్యంగా మరి నాటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మరి రామ్ గారికి ముందుగా అభినందించుకుంటూ నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. మరి ఎలా పిలిచారు కానీ సంతోషం నాకు. ఎందుకంటే మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం మంచిగా పబ్లిక్ లీడర్గా పిలిచాను. ఎందుకంటే వైఎస్ఆర్ టైంలోనే ఇండిపెండెంట్గా గెలిచిన ఏకైక వ్యక్తి విశాఖపట్నంలో మనగాడు #1 హీరో. అందువల్ల ఈవేళ నేను మనస్ఫూర్తిగా డిప్యూటీ మేయర్ కావాలని చెప్పి మీడియా సాక్షిగా ఇంటర్నేషనల్ మెసేజ్ సాక్షిగా కోరుకున్నాను. మన కాబోయే డిప్యూటీ మేయర్ కర్నూలు నాగరాజు గారు చెప్పి మరోసారి మనం చేస్తున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ముందుగా నర్సెస్ డే సందర్భంగా అందరికీ కూడా ప్రపంచ నర్సెస్ డే సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందులో ఈ కార్యక్రమంలో మరి కేజీహెచ్ నుండి హెడ్ నర్స్ గారు ఉషారాణి గారు, శారదామ్మ గారు, హైమావతి దేవి గారు, సీతారామలక్ష్మి గారు, అందరూ కూడా పేరు పేరుగా ముందుగా నేను కృతజ్ఞతలు అలాగే శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి మేము సేవకి వెళ్ళామండి అంటారు. ఎక్కడికి వెళ్ళారంటే తిరుపతి వెళ్ళామంటారు, శ్రీశైలం వెళ్ళామంటారు, లేకపోతే అన్నవరం వెళ్ళామంటారు. నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు సేవ అంటే అది కాదు, మీకు మీరు సేవించుకునే సేవ అది, ప్రజలకు చేసేది కాదు. భగవంతుడు చేయడానికి కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ చేస్తారు. అవసరమైన వాళ్ళకి ఆసరా ఉన్నటువంటి వాళ్ళకి చేయడమే నిజమైన సేవ. మీరు కేజీహెచ్కి వెళ్ళండి, కేజీహెచ్లో కాళ్ళు చేతులు లేనటువంటి వారు ఉన్నారు, కళ్ళు కనబడలేనటువంటి వారు ఉంటారు, తల్లిదండ్రులు లేనటువంటి వారు ఉంటారు, పిల్లలు చూడనటువంటి వారు ఉంటారు, అంగవైకల్యంతో బాధపడేటువంటి ఉంటారు. వాళ్ళకి సేవ చేయండి, నిజమైన భగవంతుడు చేసిన సేవ నేనైతే మనస్ఫూర్తిగా నమ్మి అందరికీ చెప్తుంటాను. అదేవిధంగా మరి గోస్ హాస్పిటల్లో చూడండి, చాలామంది గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన తర్వాత తల్లిదండ్రులు పట్టించుకోకు, అత్తమామలు పట్టించుకోకు, భర్త పట్టించుకోకు, పిల్లలు పట్టించుకోకు, పాపం పిల్లలకి తిండి లేక లేకపోతే అక్కడ ఉండడానికి కూడా ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు కూడా వాళ్ళు చాలా కష్టపడుతూ అక్కడ ఉంటారు. అటువంటి వాళ్ళకి సేవ చేయాలి. అటువంటి సేవలు చేసేటువంటి వారు ఈ సిస్టర్స్ ఎవరైతే నర్సెస్ ఉన్నారో వాళ్ళకి నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళకి పాదాబంధనం చేయొచ్చమ్మా మీ అందరికి కూడా. ఎందుకంటే మీరు చేస్తున్న సేవ చిన్న సేవ కాదు. ఈరోజు ఎవరైనా ఒక్కరోజు ఎవరికైనా సాయం చేయాలంటే 2వ రోజు చేయడానికి ఇసుకెత్తిపోతారు. అంటే సొసైటీ మీద బాధ్యత కలిగినటువంటి వాళ్ళు, అలాగే ఏదైనా సేవ చేయాలని ఒక ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, మరి తల్లిదండ్రులను ఎంత బాగా సేవిస్తారో అదేవిధంగా, లేదా పిల్లల్ని ఏ విధంగా చూస్తారో అదేవిధంగా, మరి ఎవరికైనా కష్టం ఉన్నటువంటి వాళ్ళు మీరు అందరూ మీరు వాళ్ళకి సేవ చేయడం అనేది నిజంగా భగవంతుడు మీకు ఇచ్చినటువంటి వరం. మిమ్మల్ని భగవంతు స్వరూపంగా మేము చూడాలి. ఎందుకంటే
మరి నర్సెస్ని తీసుకొచ్చి కార్యక్రమం చేసి నేను ఎప్పుడు కూడా డాక్టర్స్ డే అన్ని చేస్తాను, నర్సెస్ డే ఎప్పుడు చేయలేదు. కానీ నెక్స్ట్ యూనిట్ కూడా నేను కూడా చేస్తాను. కానీ మంచి కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమం మరి దిగ్విజయంగా జరిగి మరి ఇవాళ 4-5 చేశారు. కానీ ఈసారి అలా కాకుండా మొత్తం మేడంతో చెప్పి కేహెచ్లో అందరూ కూడా నేను చేస్తాను. ప్రతి సంవత్సరం కూడా మనం చేస్తుంటాం కార్యక్రమాలు. మంచి కార్యక్రమం. మేము అందరూ కూడా మరొకసారి ఈ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే మనం చూస్తున్నామో ఆపరేషన్ సింధూర్, ఈరోజు ఇండియా పాకిస్తాన్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా అద్భుతంగా మన దేశ గౌరవ ప్రతిష్టను పెంచుతూ వాళ్ళు పాకిస్తాన్ని భయపెడుతున్నారు. మరి మన రాష్ట్రంలో దురదృష్టం ఇవాళ ఆపరేషన్ పల్లా రామ్ స్టార్ట్ చేశాడు. ఇవాళ 22 రోజు యుద్ధం మొదలుపెట్టి మరి డెఫినెట్గా ఈరోజు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని చెప్పి దస్పాల హోటల్లో ప్రకటించాం. మరి పల్లా అండ్ కో గైర్ హాజర్ అంటే ఈ కార్యక్రమంలో వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఎలా మాట్లాడాలి, అవతలను ఎలా అటాక్ చేయాలి, ఒక మెలుకులు నిలుపుతాం ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. కానీ వాళ్ళకి మాకు అన్నీ తెలుసు అన్న అహంభావంతో ఉన్నారు తప్ప ఈవేళ తెలుగు శక్తి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వాళ్ళు ఏదేదో పిచ్చి పిచ్చి ప్రలాపన చేస్తున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను రాష్ట్ర ముఖ్య చంద్రబాబు గారి, పల్లా లాంటి బ్రోకర్, లుచ్చా, బ్లాక్మెయిలర్, వైసీపీ కోవట్ ఈ 4 నన్ను అన్నారు. నేను కాదు మిస్టర్ పల్లా, ఇది నువ్వే అని చెప్పి మనం చేస్తున్నాను. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సోనో విజన్ వర్సెస్ స్కూల్ జోన్ ఇష్యూలో నువ్వు చేసిన అరాచకం అంత ఇంత కాదు. నువ్వు చెప్తావా నేను చెప్పంటావా ఆలోచించుకో. అలాగే గాజువాక్లో భూ సెటిల్మెంట్ చేశావు. నిన్నే బీజేపీ ప్రెస్ క్లబ్లో ఒక మహిళ నీ పైన ఆరోపణ చేస్తుంది, ఏది నా భూమి కొట్టేస్తా అని చెప్పి నువ్వు ఒత్తిడి చేస్తున్నావని. మరి ఇంత రకంగా నువ్వు చేస్తుంటే నువ్వేదో నీతివంతుడని మంచివాడని రాముడు మంచి బాలుడు అంటావు. నువ్వు రాముడు కాదు, రావణాసురుడు చెప్పడం కాదు, నువ్వు ఒక నయవంచకుడు అని మనం చేస్తున్నాను. దాన్ని డెఫినెట్గా ఈరోజు సిగ్గు లేక నీ బర్త్డే హోర్డింగ్స్ కోసం ప్రజలు దండుకున్నావు, బెదిరించావు. ఇదా నాయకుడు గుండెలో రావాలి. ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనవుడుగా, మీ వాడుగా, మీ ఇంటి పెట్టిగా ప్రజలు ఆదరించాలి. నేను ఎవరు ఆదరించలేదు, చీ పో అంటున్నారు. సిగ్గు లేకుండా ఈవేళ ఈ 10 నెలల్లో నువ్వు ఆ రాష్ట్ర దృష్టిగా ఏ జిల్లా అడుగుతావు? శ్రీకాకుళం జిల్లా వెళ్ళలేదు, విజయనగరం జిల్లా వెళ్ళలేదు, అనకాపల్లి జిల్లా వెళ్ళలేదు. కేవలం విజయవాడ, వైజాగ్ చంద్రబాబు బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చారు అని చెప్పి ఆ కార్ అడ్డం పెట్టుకొని కాన్వే పోలీస్ కాన్వే అడ్డం పెట్టుకొని ప్రజలు భయభంతులు చేస్తున్నావు. జనాల దగ్గర ఆయన దగ్గర మురళి, ఆ మురళి అనేవాడు ఈనాడు పేపర్లో ఏదో రిపోర్ట్ అంటాడు, మన తెలియదు ఇప్పుడు ఈనాడు చేస్తాం లేదో. ఆయన దగ్గర ఉండి మొత్తం కలెక్షన్ అంతా ఆయనే చేస్తున్నాడు. ఈవేళ హోర్డింగ్స్ పెట్టడంలో మురళి కీలక పాత్ర పోషించాడు. మరి ఈవేళ ఇలాంటి వ్యక్తులు ఆయన చుట్టూ ఉన్న శ్రీనివాసులు ఉన్నారు, కలెక్షన్ ఏజెంట్లు. అంటే నేను నీతివంతుడు అంటున్నావు, నువ్వు నీతివంతుడు కాదు, నువ్వు బ్రోకర్ అని చెప్పి నేను అంటున్నాను. నీకు దమ్ముంటే రమ్మని చెప్పాను, ఏ రోజు రావట్లేదు. పైగా మీ ప్రసాద్ శ్రీనివాస్ ఏదో ఆరోపణ చేస్తూ నేనేదో ఉత్తమ్ గోల్ పోతున్నాను, వార్డు మెంబర్ కూడా నువ్వు గెలలేని వాడు అంటారు. మిస్టర్ ప్రసాద్ శ్రీనివాస్, నా కుటుంబ చరిత్ర ముందు నీ కుటుంబ పల్లా శ్రీనివాస్ చరిత్ర నా కాలి గోరికి సరిపోదు. అది మీ భవిష్యత్తు. నువ్వు అడిగావు కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, దమ్ముంటే మీ పల్లా శ్రీనివాస్ని రాజీనామా చేయమను, మళ్ళీ చేయమను. డిపాజిట్ రావు, నేను ఇండిపెండెంట్గా నామినేట్ చేస్తాను. నేను నామినేట్ చేసి కనీసం ఓటర్ని నాకు ఓ టీంని కూడా అడగను. గెలవగలరా? మీరు గెలిచి దమ్ముంది అడుగుతున్నాను. 93 వచ్చిందని నీ మొహం చూసి వేయలేదు, అది చంద్రబాబు కోసం వేశారు. చంద్రబాబుని చూసేశారు తప్ప అక్కడ అమర్నాథ్ క్యాండిడేట్ వేస్ట్. అదే అక్కడ చింతలపూడి వెంకటరామన్ పెట్టుంటే ఓడిపోయాడు మేము. ఎందుకంటే నువ్వేదో మెహర్బానీ పోతున్నావు, నీ బతుకు. నువ్వు టీడీపీ మనిషి కాదు, నువ్వు కోవట్టు. నువ్వు అమ్మగారి దగ్గర డబ్బులు తింటున్నావు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నువ్వు నిజంగా టీడీపీ మనిషి అయితే నువ్వు పార్టీలు మారకూడదు. ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళావు, కాంగ్రెస్కి వెళ్ళావు. నేను నా చివరి రక్తం పట్టు వరకు తెలుగుదేశం పార్టీ అభిమానిగా, చంద్రబాబు అభిమానిగా ఉంటాను తప్ప నీలాగానే పార్టీలు మాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాది, నీది కాదు, నీలాంటి బ్రోకర్ది కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది ఈ పార్టీ. అందువల్ల నేను ఒకటే చెప్తాను, విశాఖపట్నంలో ఎవరైతే ఉన్నారో వైసీపీ కోవట్లని అందరినీ ఏర్పడైపోతున్నాను, ఉపేక్షించేది లేదు ఇంకా. ఎందుకంటే ఎదురు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒక్కడు బీవీ రామ్ మీద పడిపోతే దండయాత్ర, ఇది రామగాడు దండయాత్ర మనం చేస్తారు. ఇవాళ ఇప్పుడు దాకా మిమ్మల్ని చూశాను, ఇంకా నేను ఉపేక్షించేది లేదు. చంద్రబాబు నాయుడు గారు బీవీ రామ్ వైసీపీ కోవట్ కాదు, తెలుగుదేశం పార్టీ అభిమాని, ముఖ్యంగా నా అభిమాని అని చెప్పి చంద్రబాబు చెప్పే వరకు ఈ యుద్ధం ఆపదు. డెఫినెట్గా పార్టీలో ఉన్న కోవట్లు ఏరేసి
ఒక నిజమైన సైనికుడిగా ఇవాళ ఆపరేషన్ సింధూర్ కోసం ఎలాగైతే పాకిస్తాన్ని ధన్యత చేస్తారో నేను నా తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం కోసం ఒక్కొక్క చీడిపురిని ఏడి నిజమైన సైనికుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ గర్వంగా ఇది మా పార్టీ ఇలాంటివి నాకు కూడా తరమని చెప్పి పిలిపిపోతాను. దయచేసి భయపడమాకండి. నేనున్నాను ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనడుగా మీకోసాన్ని ఉంటాను. వీళ్ళనే మాయమాలు చెప్పను. రేపు త్వరలోనే 28 బీవీఆర్ ప్రారంభించబోతున్నాను. ఈ ట్రస్ట్ ద్వారా ముఖ్యంగా ఎన్టీఆర్ జయంతిని ఘనంగా చేయబోతున్నాను. తెలుగు జాతి మర్చిపోకుండా ఆ రోజు యమగోళ చేయబోతున్నాను. అందువల్ల దమ్ముంటే రండి. మేము 28 నాడు నా యమగోళలో అందరినీ తొక్కిపడదు తప్పితే నా పేరు బ్యూరకమని చేస్తాను. జై హింద్.